ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణుని లీలలు. నడుములు జవజవలాడగా, మందహాసాలు క్రందుకొనగా, మెడలోని దండలు మెలివడగా, మొలం నూళ్ళు సడలగా, చూపులు నిగ్గులు పొలయగా, చెమటలు క్రమ్మగా, అలకలు చెదరగా, చెవి కమ్మలు మెరియగా, ఆ బింబాధరులు నీలి మబ్బులు నడుమ మెరుపు తీగల్లాగా దీప్తిస్తూ కృష్ణునితో కూడి ఉల్లాసంగా ఆడినారు, పాడినారు. మచ్చలేని చంద్రుని వంటి మోముగల ఆ మత్స్యకంఠులు కమలాక్షునితో కూడి చక్కగా నాట్యం సల్పే వేళ వారి నడుముల చిరుగంటలు, కాలి అందెలు, కరకంకణాలు గల్లుమని మ్రోగుతూ చెవులు పండువ చేశాయి. పరీక్షత్ మహారాజా విను, లేడి కన్నుల వంటి కన్నులు గల ఆ అన్నుల మిన్నలతో రాజీవాక్షుడు గావించే రాసక్రీడను విని వీధుల్లో దేవవల్లభులు వారి భార్యలతో కూడి బారులు తీరి విమానాలెక్కి వీక్షించారు. ఓ రాజా, అప్పుడు పువ్వుల వాన కురిశాయి, గగనతలాన భేరులు మ్రోగినాయి. గంధర్వ నాయకులు తమ తమ తరుణులు సరస నుండగా జనార్దనుని గుణగానం చేశారు. రాజవంశోత్తమ గోవిందుడు గోపవధువులతో రాసలీల సలుపుతుండగా చూచి కామపీడితులై కేచర భామినులు పారవస్యంతో సోలి తమ ప్రాణపతుల మీద వాలిపోయారు. సోమునితో సమానమైన మోములు గల ఆ గొల్లభామలు చంద్రవంశాన జన్మించిన సౌరితో చేరి నటింపగా, చుక్కలతో కూడి చంద్రుడు ఆ నాట్యాన్ని చూస్తూ ఉండడం చేత రాత్రి ఆలస్యంగా గడిచింది. కాలింది జల కణాలను చిలుకుతూ, తమ్మిపూల తావులను విరజిమ్ముతూ, చెలువుల చెమటల నుడుపుతూ రమణులకు రాసక్రీడల వల్ల కలిగిన బడిలకలను బాపుతూ, మగువల మనస్సుల్లో నూతనమైన సుఖ సంపత్తిని సమకూరుస్తూ సారస నేత్రుడు శ్రీకృష్ణుడు సంతోషించేటట్లు మంగళకరంగా మందమారుతం వీచింది. ఆ సమయాన ఒక రాజీవాక్షి రమావల్లభుడు పాడుతుండగా వీణను చేతబట్టి సవిలాసంగా తీవలు మీటింది. అతడు మేలుమేలని మెచ్చగా, మ్రోళ్ళ చిగురింపగా, నిలుకడగా సర్వస్థాయినందుకొని రాగముగటి రమ్యంగా ఆలపించి షడ్జాదులైన స్వరభేదాలు జాతులు కలియబడకుండా పాట పాడింది. ఆ వధువులలో ఒకతే కాలి అందెలు గల్లు గల్లుమని శబ్దింపగా, ఆడుతూ పాట పాడుతూ పిరుదల బరువు చేత అలసత వహించి అనంతుని హస్తాన్ని లాగి తన చనుదోయిపై నుంచుకుంది. ఓ రాజా, పద్మ పరిమళం గుబాలిస్తూ మంచి గంధం పూతచే పాలు పారుతున్న తన బలిసిన బాహువును గోవిందుడొక సుందరి మూపుపై నుంచగా అది చెలించి గగ్గురుపాటు వహించింది. ఒక చక్కని చుక్క కృష్ణుడి చెక్కిలితో తన చెక్కిలి గదింపగా ఆయన తన పుక్కెటిని విడియం దాని చోట నుంచి వాడు ఒక అతివ ఆడుతూ అలసట చెందగా, ప్రాణేశ్వరుడు స్తంభంలాగా ఉన్నతమైన తన బాహువును దానికి ఊతగా నొసగినాడు. ఒక ముద్దుగుమ్మ చెమట గ్రమ్మి చెంతకు చేరగా, దాని స్థానాలపై క్రందుకొన్న స్వేద బిందువులను ప్రియుడు కొనగోట చిమ్మినాడు. ఒక బాల పాలతలంలోని తిలకాని కంటుకున్న ముంగురులను ప్రియుడు పైకి దువ్వినాడు. ఒక పడితి పాట పాడి అలిసిపోగా నాథుడు అధరామృత మిచ్చి ఆదరించినాడు. ఒక చెలికి హారం మూపున చిక్కుపడగా దానిని చక్కదిద్ది చెలువుడు కౌగిలించుకున్నాడు. రాజోత్తమ చిరునగువులతో, హస్త విన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో రాసకేలియందు బడలిన ముదితలను పరమపురుషుడు కరుణతో ఆదరించాడు.
ఆ అంగనలు అచ్యుతుని అంగ సంగమ సుఖం చేత ఎంతో పారవస్యం చెంది పైయటలను కట్టుపుట్టములు జారిపోవడం కూడా తెలియలేకపోయారనడం వింత కాదు. దేవతాంగనలు మాత్రం అంబరతలం నుండి ఆ రాసక్రీడ విలాసమంతా తిలకించి కరిగి సమ్మోహితులయ్యారు. ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎందరు గోపవధువులలో అందరికీ తానందరై ఆత్మారాముడై అయినప్పటికీ బాలుడు తన ప్రతిబింబాలతో ఆడుకునేటట్లు వారితో రాసలీల సాగించాడు. నందకుమారుడు కలిసిమెలిసి నవ్వుతూ చూస్తూ సల్లాపాలు సలుపుతూ మెలిగినాడని ఆ ఇందుముఖులు తమ పూర్వజన్మ పుణ్యాలను మిక్కిలి శ్లాఘించుకున్నారు. ఈ విధంగా గోపతనయుడు రాసలీల చాలించి వడగండ్లతో నొప్పు మెరుపు దీవల వలె చెమట బిందువుల దోగిన ఆ చెలువులతో కూడి జలక్రీడలాడటానికి ఉబలాటపడ్డాడు. అతడు కాలందీ జలాలలో ప్రవేశించాడు. అతని కన్నా ముందుగా గోపాంగనలు యమునలో ప్రవేశించి ఇక్కడ అడుగులోతు, ఇక్కడ మోకాలి లోతు, ఇక్కడ మొలలోతు, ఇక్కడ నడుములోతు, ఇక్కడ రొమ్ముల లోతు అంటూ ఏటి నీటిలోనికి దిగినారు. ఆ చెలువల కుచాలు చక్రవాకాలతో, కండ్లు మీనములతో, బొడ్డు సుడులతో, తల వెంట్రుకలు నాచుతో సరిపోలడం వల్ల వారు తన వంటివారే అని భావించి కౌగిలించుకోవడానికై యమున చేతులు చాచిన విధంగా తరంగాలు ఎదురుగా వచ్చి వారిని తాకినాయి. వారు ఉలికిపడి చూచారు. అక్కడి బెగ్గురు పక్షులను పట్టడానికి ఆ చెలులు చేతులు చాచారు. హంసలను తోలారు. సొబగు మీరిన ఆ సుద్దతుల స్తనాలకు సాటి రాగలమని నీటిలో తపమాచరిస్తున్నానో అన్నట్లు అక్కడ సంచరిస్తున్న జక్కవ పిట్టలను వారు తరిమివేశారు. ఆ అన్నుమిన్నల అస్తచలితములైన జలాలలో ప్రతిఫలించిన చుక్కల రాయుడు అధికమైన కాంతికి ఆస్పాదాలుగా నున్న ఆ నెలతల ముఖాలకు ఓడి సిగ్గుతో వెలవెలబారుతూ ఈసు వీడిచి నీటబడి వణుకుతున్నాడో అన్నట్లున్నాడు. అతన్ని చూచి వారు పరవశించారు. తేనె త్రావి మదించిన తుమ్మెదల రెక్కల గాలికి రేగుతున్న కలువలు మొదలైన పూల పుప్పొడి వారు నీట మునిగినప్పుడు పైకి చెదరిన నీటి తుంపరుల గుంపుల వల్ల అణిగిపోయింది. తమ ముఖ పద్మ సౌరభానికి మూగి ఝుమ్ ఝుమ్ అనే భ్రమరాలను చూచి వారు భయపడ్డారు. అవి పైకెగిరేటట్లు అరచేతులతో నీటిని చరిచారు. నీలి మబ్బుల నుండి రాలిన జలధారల వలన పూల తీవల వలె వారు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లు నీటి వలన పలు విధాలుగా తడసిపోయారు. గుంపుకొని త్రొక్కిసలాడినారు. మన్మధుని మాలిన్య మెడలిన పుష్పశరాల వలె తళతళ మెరుస్తున్న మేనులు గల ఆ మెలతలు నీట మునగడానికి ఉబలాటపడ్డారు. వారు సరస సల్లాపాలతో త్రుళ్ళిపడుతూ చేతులు నిండా నీరు గైకొని త్రొట్టుపడుతూ నల్లనయ్య మీద చల్లినారు. ఒకరికంటే ఒకరు ముందడుగు వేసి శ్రీకృష్ణుని దాటి వెళ్ళనీయక వినోదించారు. ఆడ ఏనుగులు తొండాలచే విరజిమ్మిన నీటి జల్లులలో మదపటేనుగు మాదిరి శ్రీకృష్ణుడు గోప కామినులు ఎగజిమ్మిన జలధారలచే తడిసిపోయాడు. వ్రజవధుటుల కరాలతో హరి మీదికి ఎర్ర తెల్ల కలువలు విసరినారు. ఆ పువ్వుల పుప్పడి నెమ్మేని కంటుకొని ఆయన విభూతి ధరించిన పరమశివుని వలె భాషించాడు. ఆ పూబోడ్లు చిగురుటాకుల వంటి చేతులతో తామర పూరేకులు విభుని మీదికి వెదజల్లినారు. అప్పుడు ఆయన 1000 కన్నుల వేల్పు దొరలాగా వెలుగొందినాడు. ఆ కాంతులు కుంకుమ పూసిన కుంభాల వంటి
కుచాలతో అచ్యుతిని ఆలింగనం చేసుకోగా ఆయన ఉదయకాలమందలి బాలభాస్కరుని వలె ప్రకాశించాడు. ఆ పడతులు తమ కడగంటి చూట్కులు రమణుని మీద ప్రసరింపచేయగా ఆయన తుమ్మెద కదువులు మురసిన పచ్చని గంధపు మ్రాకువలే పరడివిల్లినాడు. ఆ మెరుగు బోండ్లు చిరునవ్వు నిగ్గులు చిలికానిపై వెళ్ళి గొల్పగా ఆయన వెన్నెల వెలుగులచే విలసిల్లు అంజనాద్రి వలె రంజిల్లినాడు. అప్పుడు అతిశయమైన ఆనందంతో నందనందనుడు గోప సుందరీమణులతో నీటి నుండి వెడలి వచ్చి సొమ్ములు, మంచి గంధము, వస్త్రములు మొదలైనవి అలంకరించుకున్నాడు. గజరాజు ఆడగజముల గుంపుతో క్రీడించే విధంగా తీవ పొదరిన్లలో, చిక్కని చెట్ల నీడలలో, చక్కని పూసజ్జలలో ఆ కన్యారత్నములతో క్రీడించి వారిని సంతోషపెట్టినాడు. ఈ రీతిగా గోవిందుడు ఆ శరత్కాలంలో అస్కలితేంద్రియుడై రమణులతో రమించాడు అని చెప్పగా సుఖయోగేంద్రునితో పరీక్షిత్ మహారాజు ఇట్లా అన్నాడు. మహాత్మా, పరమేశ్వరుడు ధర్మమునకు కర్త, ధర్మమునకు భర్త, ధర్మమే స్వరూపముగా కలవాడు. సత్కర్మలాచరించువాడు అతడు అధర్మమును శిక్షించుటకు, ధర్మాన్ని రక్షించుటకు అవనిలో అవతరించినవాడు కదా. అట్టి భగవంతుడే మరెట్టి ధర్మమని పరసతులతో సంగమించినాడో దయచేసి నాకు చెప్పవలసింది అని అన్నాడు. మహీపతి మాటలు విని శుకుడు ఇట్లనియే, రాజా, సర్వభక్షకుడైన అగ్ని సమస్తము భుజించిన కూడా దోషి కాడు. ఇట్లే చంద్రుడు, ఇంద్రుడు మొదలైన తేజస్వంతులు దోషయుక్తములైన కార్యాలు చేసినప్పటికీ దోషఫలాన్ని పొందరు. రాజోత్తమ, ఈశ్వరులు శాస్త్రవశ్యులు కారు, తమ ఇష్టము ననుసరించి ప్రవర్తిస్తుంటారు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘిస్తుంటారు. వారికది తప్పు కాదు. ఈశ్వరులు కానివారు పరపత్నులను సృశించి బ్రతకగలరా? గౌరీపతి తప్ప ఇతరుడు లోక భయంకరమైన ఆలాహలము మృంగి జీవింపగలడా? ఈశ్వరుడు కాలకూట విషం ఆరగించాడని శాస్త్రవశ్యుడు, కర్మవశ్యుడు అయిన అనీశ్వరుడు అలా చేయగలడా? ఈశ్వరుల వచనం ఒకటే సత్యం, అదే ప్రమాణం. కానీ వారి చేష్టితం కాదు. వారి మాటలనే ఆర్యులు అనవరతం అనుసరిస్తారు కానీ ఆచారాన్ని కాదు. ఒకప్పుడు వారి చేష్టితం వారి మాటకు విరుద్ధంగా ఉంటుంది, ఒకప్పుడు అనుకూలంగానూ ఉంటుంది. అనుసరింపవలసి వస్తే వారి మాటకు అవిరుద్ధమైన చర్యనే అనుసరించాలి. వారి చేష్టలన్నీ సత్యమని అనుసరింపకూడదు. రాజేంద్ర, నారాయణుని చరణారవింద పరాగముల ధ్యాన యోగ సామర్థ్యము చేత సనందనాదులైన యోగీశ్వరులు కర్మబంధాలు వీడి ఎట్టి కట్టుబాటులు లేక ఇచ్చ కొలది మెలుగుతుంటారని చెబుతుంటారు. అటువంటప్పుడు క్రీడార్థమై శుద్ధతత్వమయ్య శరీరం స్వీకరించిన ఆ దివ్య మంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటే నేమి, ఏమి చేసినప్పటికీ ఆయనకు బంధాలు లేవు. గోపాలకులలో, గోపికలలో, తక్కిన జీవరాశులలో ఎవడు అంతరాత్మయై వ్యవహరిస్తాడో ఆ మహనీయుడికి పరాంగణలెవ్వరూ క్రీడార్థమవతరించిన ఆ సర్వవ్యాపి ఇలా క్రీడించిన నాడే కానీ ఇందులో దోషం లేదు అని చెప్పి సుఖయోగి మళ్ళీ రాజుతో ఇట్లా అన్నాడు. తెల్లవారుజామున ఇష్టం లేకున్నా ఎట్లో కష్టం మీద గోపాంగనలు కృష్ణుణ్ణి వదిలి తమ ఇండ్లకు వెళ్ళినారు. అతని మాయచే భ్రాంతి వహించిన గోపాలురు గోపికలను కోపగించుకోలేదు. ఈ విధంగా గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడ సలిపిన సరణిని
ఏ పురుషుడు అభివర్ణిస్తాడో ఆకర్ణిస్తాడో అతడు రాసలీలా ప్రసంగం వల్ల సమస్త మనస్తాపాల నుంచి విముక్తుడవుతాడు. అప్పుడొకరోజు నందుడు మొదలైన గొల్ల పెద్దలు పశుపతి జాతరకై ఎడ్ల బండ్లనెక్కి అంబికావనానికి వెళ్ళారు. వారక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించి కానుకలు అర్పించారు. విప్రులకు దేనువులు, బంగారములు, వస్త్రాలు, అన్నము దానము చేశారు. తాము నీరు మాత్రమే పుచ్చుకొని నియమంతో ఉన్నారు. అప్పుడు ఆకలిగొన్న ఒక మహాసర్పం దైవికంగా నిద్రపోతున్న నందుణ్ణి చుట్టి పట్టుకొని మింగడానికి ప్రయత్నించింది. అతడు కృష్ణా కృష్ణా నన్ను విడిపించు అంటూ మొరపెట్టుకున్నాడు. ఆయన ఆక్రందనము గోపకులందరూ విన్నారు. రాజా గొల్లలందరూ మేలుకున్నారు. వారు కోపం వహించి దుడ్డు కర్రలతో కొరవులతో భుజంగాన్ని మోదసాగారు. కానీ ఆ మహాసర్పం ఆ కర్రపిట్టులకు బాధ చెందుతున్నదే కానీ నందమహారాజును విడవలేదు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి ఆ సర్పాన్ని కాలితో త్రొక్కి ఒక తన్ను తన్నాడు. వెంటనే అది పాము రూపు విడిచి విద్యాధర నాయక రూపం దాల్చి శ్రీహరికి నమస్కరించింది. మురళీధరుడు ఆ విద్యాధరుడితో ఇట్లా అన్నాడు: అలంకృతమైన ఆకారంతో బంగారు మాలిక ధరించి శుభలక్షణాలతో శోభగు మీరే నీకు క్రూరమైన ఆ పేనుబాము రూపం ఎందుకు వచ్చింది? నీవెవరు? నీ పేరేమిటి? ఈ సర్పాకారం సంభవించడానికి కారణమేమిటి? స్పష్టంగా సమాధానం చెప్పు. నీ చర్య వింత గొలుపుతున్నది. కృష్ణుడు మాటలకు వాడిట్లా అన్నాడు: నేను విద్యాధరుణ్ణి. నా పేరు సుదర్శనుడు. సౌందర్య గర్వంతో దర్పించి విమానమెక్కి దిక్కులలో తిరుగుతుంటాను. ఒకనాడు అంగీరసుని సంతతి వారు వికార రూపం గలవారు ఆయన ఋషులను చూచి నేను నవ్వినాను. వారు ఓరి నీవు సౌందర్య మదంతో మమ్ము గేలి చేశావు కనుక పేనుపామువై పడి ఉండుమని నన్ను శపించారు. నేను వేడుకోగా ఇట్లా అనుగ్రహించారు: ఓరి మూఢుడా, భక్తుల భయం నివారించడానికి యాదవ వంశంలో విష్ణువు అవతరించి ఈ అడవికొక రోజు వస్తాడు. అప్పుడు ఆయన కాలితన్ను తిని నీవు పన్నగ శరీరం విడిచి మునపటి దేహం పొందగలవు అని ఆ కృపానిధులు పలికినారు. ఓ కమలాక్ష, నిన్ను ధ్యానించిన, నీ కథలు విన్నా, నీ నామం కీర్తించిన పాపరాశి మొదలంట క్షీణించి నశిస్తుందని చెబుతారు. మరి నా మీద అడుగు మోపినావు కదా, విప్రశాపం వల్ల ఏర్పడిన వికృతాకారం ఎలా నిలుస్తుంది? నీ దయ వల్ల నాకు నేటితో సర్పజన్మ తొలగిపోయింది. నేనిక సెలవు గైకొంటాను అని విజ్ఞప్తి చేసి సుదర్శనుడు జనార్దనుడికి వలగొని నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయినాడు. నందమహారాజా పాము నుండి విముక్తుడైనాడు. నందమహారాజు పాము నుండి విముక్తుడైనాడు. ఇలా శ్రీకృష్ణుని వల్ల సుదర్శనునకు శాప విమోచనం జరగడం గ్రహించి గోపకులు ఆశ్చర్యపడినారు. దేవతా మహోత్సవం పూర్తి చేసి దేవకీ పట్టిని స్తుతిస్తూ మళ్ళీ గోకులానికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కుబేర భటుండగు శంఖచూడుండను గుహుని సంహరించుట. మరి ఒక వెన్నెల రాత్రి బలరాముడు శ్రీకృష్ణుడు స్వచ్ఛములైన వస్త్రాలు, పూదండలు, సొమ్ములు ధరించారు. చందనం పూసుకున్నారు. మల్లె మొదలైన విరితేనియలు ఆస్వాదించి మత్తెక్కిన తుమ్మెదల ఝూంకారాలు వింటూ బృందావనంలో గోపసుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధుర గీతాలు ఆలపించినారు. రామకృష్ణుల పాట చెవిన పడగానే కలిగొట్టు పూల వంటి దేహ పరిమళం కలిగిన గోపవధువులు కన్ను, నాలుక మొదలైన ఇంద్రియాల వ్యాపారం కట్టుబడిపోగా ఏమాత్రము వడలెరుగక ఆ వనసీమలో అట్టే పారవస్యంలో మునిగిపోయినారు. ఇలా సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానం చేస్తూ బలరామకృష్ణులు మత్తిల్లిన వారి మాదిరి వనంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఆ సమయంలో కుబేరుని భటుడు శంఖచూడుడని వాడు రామకృష్ణుల రక్షణలో ఉన్న
గోపకాంతలను తన యోగ బలంతో బలత్కారంగా పట్టుకొని ఉత్తర దిశకు తీసుకుపోసాగాడు. అప్పుడు ఆ భామినులు బలరామకృష్ణ అంటూ బెబ్బులి బారిపడ్డ ఆవు వలె ఆక్రందనం చేశారు. రామకృష్ణులు వారి మొర ఆలకించారు. బలవంతులైన ఆ అన్నదమ్ములిద్దరూ వెంటనే మద్ది చెట్లు చేయేత కైకొన్నారు. కాలుడు మృత్యువు ఎలాగో అలాగున చెలరేగి రసబసంగా వెళ్ళి, ఓ ముగ్ధలారా, మీరు భయపడకండి అంటూ గోపికలకు ధైర్యం చెప్పి గుహ్యునితో తలపడినారు వారు. రామకృష్ణులను చూచి కలత చెంది ఆ నెలతలను అక్కడ వదిలి తత్తరపాటుతో ఉత్తర దిక్కునకు మహావేగంగా పరువెత్తసాగాడు. అప్పుడు గోపాలకృష్ణుడు గుహ్యుని చెర నుంచి విడుదల పొందిన గోపికలను కాపాడుతూ ఉండు మని బలరామునితో పలికినాడు. బకాసురుని భజించిన ఆ పరమాత్ముడు, ఓరి యక్షుడా, పారిపోకుమని సరోషంగా పరుషంగా పలుకుతూ గుహ్యుడే రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో తాను వానితో అక్కడ ప్రవేశించి అక్కడికి వెళ్ళి వానిని పట్టుకున్నాడు. సాటిలేని తన పెను పిడికిటి పోటుతో వాని శిరం తునిగి పడేటట్లు పొడిచాడు. ఆ వీరునికి కిరీటంలో వెలుగొందే మణిని గోపికలు చూస్తుండగా గైకొన్నాడు. ఈ విధంగా గోవిందుడు శంఖచూడుని సంహరించి వాని చూడామణి తెచ్చి బలరామునికిచ్చి అన్నను సంతోషపెట్టాడు. అటు తర్వాత ఇంకొక రోజు శ్రీకృష్ణుడు వనంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన లీలలనే ఇండ్లలో పాడుకుంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు. నవనీత చోరుడు దాపలి మూపుపై దాపటి చెక్కిలి ఆనించి అరుణాధరమందు పిల్లన గ్రోవి నుంచి కనువమ్మలు ద్రిప్పుచూ వ్రేళ్లను వేణు రంధ్రాల మీద నేర్పుతో సారిస్తూ మధురస్వర మొలికేటట్లు గానం చేస్తున్నప్పుడు మగలతో పాటు మింట నిలిచి కనుగొంటున్న అచ్చరమచ్చకంటులు పోకముళ్ళు జారగా మదన వేదన పాలవుతూ ఉంటారే. ఓ చెలి, క్రొత్త తీపిగల మురళీ వినినాదమనే అమృత స్రావం వీణులలో చొరబడి హృదయం లోనికి చేరగానే మేతలు మేయడం చాలించి లేగలతో పాటు ఆవులు, తక్కిన మృగాలు పారవశ్యం చెందుతాయి. ఆకాశానికి మొరలెత్తుకొని దేహమునకు సంబంధించిన ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ వదిలివేస్తాయి. ఓ తమ్మి కంటి, తళతళలాడే ముత్యాలహారం ధరించిన శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యలో తనకున్న కుతూహలం కొద్దీ మనోహరమైన వేణుగానం చేస్తాడు. ఆ గానం ఆలకించి అతన్ని మెరుపుతో కూడిన నీలమేఘంగా భావిస్తూ కేకారావాలు కావిస్తూ మయూర సమూహాలు మైమరిచి నాట్యమాడతాయి. ఓ చిలి, ఎందుకు తెల్లవారిందే? తూర్పు కొండపై ఎందుకు భానుడు ఉదయించాడే? ఉన్న పగళ్ళన్నీ ఎన్నటికీ తెల్లవారని రాత్రిళ్ళుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడో? మన్మధుడు కూడా మరీ కరుణమాలిన వాడయ్యాడు. చులుకలను వారించేవారే లేరు. ఎలాగమ్మా ఈ పగలు వేగించడం? రాత్రివేళ వస్తుందా? కమల నేత్రుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా? లలన ఎప్పుడు ప్రొద్దు కృంకుతుంది? గోవులను మేపి గోపాలుడెప్పుడు రేపల్లెకు వస్తాడు? ఎప్పుడు నాకు నాథుని ముఖ పద్మ దర్శనమవుతుంది? చెంతకు చేరి అతడు నన్నెప్పుడు ఆదరిస్తాడు? నా విరహానలం చల్లారేదెప్పుడో చెప్పవమ్మా. మదనుడు వాడి శరాలు గుప్పించడం వల్ల నా ఉల్లం తల్లడిల్లిపోతున్నది. చెలి, శ్రీకృష్ణుడు నన్ను వీడి వణికేగినప్పుడు ఆయా క్షణాలు అంతకంతకు దీర్ఘములై సాగి జాములుగా, దినాలుగా, పక్షాలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా, మహాయుగాలుగా, కల్పాలుగా గోచరిస్తున్నవి. ఈ విధంగా శ్రీకృష్ణుడు వియోగ విషాదంతో
పలు రీతుల తపించిపోతూ మదనవేదన భరించలేక గోపికలు చివరకెట్లో పగలు వెళ్ళబుచ్చుతారు. సంధ్యా సమయం ఆసన్నమవుతుంది. ఆ సాయం సమయంలో అదిగో సూర్యుడు పడమటి కొండకు చేరబారినాడు. ఇదిగో సాయంకాలం అయ్యింది. అదిగో గోవుల కొరిజల దువ్వ రేగింది. బృందావన వీధి నుంచి ఎద్దుల రంకెలు వినవస్తున్నవి. వల్లపుడు వస్తున్నాడు, రండమ్మా రండి అంటూ గోపకాంతలు సంభ్రమ స్వాంతలై ప్రియకాంతునికి మాపటి వేళ ఎదురెగుతారు. ఇలా తనకెదురు వచ్చిన మత్స్యకంఠులను వారి ఇచ్చ కనుగుణంగా మచ్చికతో మాధవుడు ఆదరిస్తాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సంఘటన సంభవించింది. వృషభాసురుని సంహారం. యవని మూపురం చూచి మేఘాలు పర్వత శిఖరమని భ్రమించి పైన వ్రాలుతాయో, ఎవడి రంకె చెవిబడ్డ మాత్రాన్ని గర్భవతులకు గర్భపాతమవుతుందో, ఎవడి కాలి త్రొక్కిడికి ఎగిరే దుమ్ము సూర్యుణ్ణి క్రమ్ముతుందో, ఎవడు కొమ్ములొట్టి ఎగజిమ్మితే కొండలు పెళ్ళగిల్లుతాయో, అటువంటి వృషభాసురుడు సుదీర్ఘమైన వాలం పైకెత్తి అహంకారంతో రంకెలు వేస్తూ నేలను కాలద్రువ్వుతూ కూచి కొమ్మలు సాచి మంద గడగడలాడేటట్లు మహావేగంతో వచ్చి పడ్డాడు. అలా ఎద్దు రూపం ధరించిన అరిష్టుడనే ఆ రాకాసి కేశవునకు కీడు చేయదలిచి పైకి దూకాడు. వృషభ రూపం దాల్చిన ధనుజుడు వెంటనంటగా దూడలు ఆవులు కడకు పరిగెత్తిపోయాయి. దూడలు ఆవులు చేరి ఎద్దులలో వచ్చి పడ్డాయి. దూడలు ఆవులు ఎద్దులు ఏకమై గోపకుల దాపునకు చేరాయి. గొల్లలు ఎద్దులు ఆవులు దూడలు చెల్లాచెదరు కావడం గోపనాయకుడైన గోవిందుడు పరికించాడు. ఈ తీరున భయంతో పరిభ్రమిస్తూ తాము తమ కాంతలు కృష్ణ కృష్ణ కాపాడుమంటూ గోపకులు సౌరిని శరణు చొచ్చారు. దీనులను సంరక్షించువాడును తెల్ల తామరల వంటి కన్నులు కలవాడును అయిన స్వామి వారికి అడ్డుపడి దైత్యునితో ఇలా అన్నాడు. ఓరి వృషభాసుర, బాలురను భామలను పశువులను పారద్రోలడం పరాక్రమమా? నీ ప్రతాపం చాలించు. నీ బలిమి చూసి భయపెట్టుటకు మేము గోపీ జనం కాము. వెళ్ళు. పైకి వచ్చావా? ఈ కృష్ణుడనే భయంకరమైన బెబ్బులి నీ కంఠం ఖండింపకుండా నిన్ను చంపకుండా విడిచిపెట్టదు సుమా. ఇలా రక్కసుని ధిక్కరించి గరుడధ్వజుడు కరతలంతో భుజమప్పళించి నవ్వుతూ సర్పరాజం వలె భీతి గొలిపే తన అస్తాన్ని సాచి శౌర్యం దీపించగా ఆ దానవుని చెంత నిలబడ్డాడు. అప్పుడు ఆ వృషభాసురుడు గిట్టలతో నేల ద్రువ్వుతూ గిరిగిరా త్రిప్పుతూ తన వాలం గాలికి మబ్బులు విరవిరా విచ్చిపోగా కొమ్ములొడ్డుతూ నిరోధింపరాని స్వరూపంతో కండ్ల నుంచి గుప్పున నిప్పులు రాలుతుండగా శాత్రవుల దుర్గర్వం ఉడిపేవాడు తామరేకుల వంటి కన్నుల కలవాడు అయిన శ్రీకృష్ణుని రివ్వున వచ్చి ఎదుర్కొన్నాడు. యాదవులలో మేటి అయిన యశోదానందనుడు వృషభాసురుని 2 కొమ్ములు పట్టుకున్నాడు. ఏనుగు మరొక ఏనుగును పడద్రోసినట్లు వాణ్ణి 18 అడుగుల దూరం నెట్టివేశాడు. అప్పుడా నక్తంచెరుడు తల్లడిల్లి సొమ్మసిల్లి దేహాన చెమటలు క్రమ్మగా నేల వ్రాలి తెప్పరిల్లి మళ్ళీ ధనుజమర్ధనుడైన జనార్దనుణ్ణి దుర్మదముతో ఢీకొన్నాడు. రాజా విను. అంతా యదుసింహుడైన శ్రీహరి ధనుజుని కొమ్ములు పట్టి నేలపై పడగూల్చి కాలితో త్రొక్కి పట్టాడు. దానవ వీరుల ఉత్సాహం అనగారిపోగా దేవతల ఉల్లాసం మితిమీరిపోగా వాని కొమ్ము పెరిగి దానితోనే వాణ్ణి చావబాదాడు. బలం ముడిగి రొప్పుతూ ముక్కున నోట నెత్తురు క్రక్కుతూ మలమూత్రాలు మిక్కుటంగా విడుస్తూ అసురుడు ఉసురులు కోల్పోయాడు. ప్రజలకు ప్రమోదం
కలిగింది. ఇలా వృషభ దైత్యుణ్ణి సంహరించగానే వేల్పులు గుంపులై గోపాలునిపై కుసుమములు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపనాంగనులు ఉప్పొంగిపోయారు. గోవిందుడు బలరామునితో మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళినాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.